గాని, లేదంటే మనల్ని కరెక్ట్ జేస్తా వస్తా ఉన్నప్పుడు మన నైజం అనేది ఒప్పుకోదు. చాలా ఫీల్ అవుతా ఉంటాము. వీలైతే అలాంటి వ్యక్తుల్ని అవాయిడ్ చేయటానికి చాలా ట్రై చేస్తా ఉంటాము. అలాంటి వ్యక్తుల్ని మనం యాక్సెప్ట్ చేయటం గాని, లేదంటే అంతగా అంటే ఎంకరేజ్ చేస్తున్నప్పుడు తీసుకున్నంత సంతోషంగా మనల్ని కరెక్ట్ చేస్తా ఉన్నప్పుడు అలాంటి మనుషుల్ని అంత సంతోషంగా తీసుకోలేమేమో అనిపిస్తా ఉంటది. అది అది రియాలిటీ మనిషి యొక్క రియాలిటీ. నిజంగా వాక్యంలో గూడా ఒకాయన పాపం జేసినప్పుడు దేవుడు ఒక ప్రవక్తని పంపిస్తాడు. పంపించినప్పుడు అసల "నువ్వు తప్పు చేశావు" అని చెప్పినప్పుడు ఆ యొక్క రాజు అసలు ఎట్లాగా తను స్పందించాడు, ఎలాగా దానికి రెస్పాండ్ అయ్యాడు అనే విషయాల్ని మనం ఈరోజు మనం చూడబోతా ఉన్నాము. ఇప్పటికే మనకు అర్థమై ఉంటది. క్లీన్ హార్ట్ ఏదైతే దేవుడు తన హృదయంలో ఒక తప్పును చూపించాడో, ఆ తప్పు నుంచి తన హృదయాన్ని ఎట్లాగా తను క్లీన్ చేసుకుంటా వచ్చాడో అన్న విషయాన్ని ఈరోజు మనం చూద్దాము. మనందరికీ ఆల్రెడీ తెలిసిన వాక్యమే. కీర్తనలు 51 1-19 వచనాలు ఎవరైనా ఫాస్ట్‌గా చదివిన వాళ్ళుంటే అందరూ ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేస్తా మనం చదువుదాం. మీ దగ్గర బైబిల్ లేకపోతే నేను స్క్రీన్ మీద గూడా పెట్టాను ఆ వాక్యాన్ని. చదువుదాం. చదువుతారా? దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగుపడుదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడవుగా అగుపడుదువు. నేను పాపంలో పుట్టిన వాడను. పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము. నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించెదను. పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రవ్వా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు. కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు. విరిగిన మనస్సే నీ దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయుము. యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలను అర్పించెదరు. ఓకే అక్క. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేద్దాం. మా దేవ, మా యేసయ్యా, నీకు వందనాలు. గొప్ప దేవా, నీ నామాన్ని స్తుతిస్తా ఉన్నాను. ఈ సాయంకాల సమయంలో నీ బిడ్డలతో కలిసి దేవా నీ వాక్యాన్ని ధ్యానిస్తా ఉండగా పరిశుద్ధాత్మ దేవా, మీరే నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా జీవితాల ద్వారా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విషయాలు మేము అర్థం చేసుకోవటానికి దేవా మీరు మమ్మల్ని బలపరుస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను. దేవా, నేను కాదు ప్రభువా, మీరే దేవా, వాక్యం నీది, మాట్లాడాల్సింది మీరే ప్రభువా, మీరే మమ్మల్ని అందరినీ దర్శిస్తూ రమ్మని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అక్క, ఈ స్క్రీన్ మూవ్ అవుతుంది కదా? వస్తుందిరా, కనిపిస్తుంది. వస్తుందా? ఓకే. ఓకే. అయితే ఈ కీర్తన మనం చర్చెస్ లో చాలా సార్లు వినుంటాం. మనకు చాలా ఫెమిలియర్ పాసేజ్ ఇది.
ఎవరు రాసారు? ఏ సందర్భంలో రాసారు అనేది మీకేమైనా తెలిస్తే ఎవరైనా చెప్తారా? ఈ పాసేజ్ ఏ సందర్భంలో దావీదు రాస్తున్నాడు? ఎలాంటి పరిస్థితుల్లో రాస్తున్నాడు? దావీదు బత్షెబతో పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో మాట్లాడినప్పుడు యెస్ సార్. అని అనుకుంటున్నా సిస్టర్. యెస్ అక్క. అనుకోవటం కాదు. ఆ పాసేజ్ పైనే ఉంటది. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్తొచ్చి అతనికి అతని యొద్దకొచ్చిన తర్వాత రచించాడు. యాక్చువల్‌గా రాసింది ఎవరు అనంటే మనందరికి తెలుసు. కింగ్ డేవిడ్ ఈ కీర్తనని రాసినట్టు మనం చూస్తా ఉన్నాం. అయితే సందర్భం ఏంటి అనంటే దావీదు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత కొన్ని దినాలయిన తర్వాత దేవుడు నాతాను ప్రవక్తకి చెప్తాడు. ఇదిగో నా నా సేవకుడు ఇట్లా తప్పు చేసాడు. నువ్వెళ్లి చెప్పు అన్నప్పుడు నాతాను ప్రవక్త చాలా తెలివిగా తన దగ్గరకొస్తాడు. ఎందుకు అనంటే ఒక రాజు దగ్గర డైరెక్ట్‌గా నువ్వు తప్పు చేశావు అని చెప్తే తన పరిస్థితి ఎట్లా ఉంటదో తనకు తెలుసు కాబట్టి దేవుని జ్ఞానంతో తను వెళ్లి ఒక స్టోరీ చెప్తా ఉంటాడనమాట. ఇదిగో ఒక పేద ఒకాయనున్నాడు. ఆయనకి చాలా గొర్రెలున్నాయి. ఆ గొర్రెల్ని ఆహ్, ఆహ్ ఒక ధనవంతుడుంటాడు. ఆయన దగ్గర చాలా గొర్రెలుంటాయి. అయితే ఆయన ఎదురుగా ఒక బీద ఆయనుంటాడు. ఆయనకి ఒకే ఒక గొర్రుంటది. అయితే వాళ్ళ ఇంటికి బంధువులొస్తే వాళ్ళ ఇంటి దగ్గరున్న గొర్రెలన్నీ వదిలేసి, ఆ బీద ఆయన దగ్గరికెళ్ళి ఆ గొర్రెని తెచ్చి వాళ్ళ ఇంటికి భోజనానికి పెడతాడు అని చెప్పినప్పుడు దావీదుకి చాలా కోపమొచ్చేస్తదనమాట. ఆయన అసల మరణానికి పాత్రుడు అని చాలా చాలా కోపమొచ్చేస్తే అప్పుడు నాతాను ప్రవక్త చెప్తాడు. అది ఎవరో కాదు నువ్వే దేవుడు నీకు ఇంతగా ఆస్తి ఇచ్చాడు, లేదంటే అధికారాన్నిచ్చాడు, భార్యలనిచ్చాడు, నీకింతమంది పిల్లలనిచ్చాడు. అయినా కానీ నీ సేవకుడైన నీ సైనికుల్లో భార్యను నువ్వు కోరుకున్నావు. ఆయన్ని చంపేశావు. నువ్వు దేవునికి వ్యతిరేకంగా తప్పు చేశావు అని అన్నప్పుడు దావీదు అసలా ఒక కింగ్ అసల ఎట్లాగా ఫీలయ్యాడు అనేది ఈ ఈ యొక్క కీర్తనలో మనం అంతా చూస్తా ఉన్నాం అన్నమాట. కాబట్టి ఈ పాసేజ్ మనం చదువుతా ఉంటే నిజంగా దావీదు పాపాన్ని గురించి అసలు వాడిన పర్యాయ పదాలేంటి? చాలా పదాలు వాడతాడు. పాపాన్ని గురించిన పదాలు చాలా ఇంకా మనకి చాలా కనిపిస్తా ఉంటాయి. ఏమైనా అబ్జర్వ్ చేసారా మీరందులో? అతిక్రమములు. యెస్ అక్క. ఫస్ట్ దాంట్లోనే అతిక్రమము అనే మాట మనకు కనిపిస్తా ఉంటది. అంటే దేవుడు ఏదైతే ఏర్పరిచారో ఆ క్రమాన్ని తను మిస్ అయ్యాడు అనేది నేను అతిక్రమం చేశాను అనే పదాన్ని వాడతాడు. ఇంకా ఏ పదాలు వాడాడు? దోషము, నా దోషము అంటాడు కదా సిస్టర్. యెస్ అక్క. దోషము అనే పదాన్ని వాడతాడు. హుహు. 2లోనే పాపము అనే మాట ఉంది. హ్మ్. ఇంకా చెడుతనము. చెడుతనం. యెస్ అక్క. చెడుతనం. రక్తాపరాధము. యెస్ అక్క. చాలా స్ట్రాంగ్ వర్డ్ వాడతాడు. రక్తాపరాధము అనే పదాన్ని కూడా అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇట్లాగా పాపానికి చాలా పర్యాయ పదాలు మనకి ఈ యొక్క సామ్స్‌లో మనకు కనిపిస్తదన్నమాట. అంటే పాపాన్ని తను ఎంత సెన్సిటివ్‌గా లేదంటే ఎంత స్ట్రాంగ్‌గా తను తీసుకున్నాడో ఆ పదాల్ని మనం చూస్తా ఉన్నప్పుడు మనకు అర్థమవుతది. తను వాడిన పదాలు చూస్తా ఉంటేనే దేవునికి వ్యతిరేకంగా తను ఎంత ఘోరమైన పాపాలను చేశాడో తను వాడిన పదాలను బట్టి మనం అర్థం చేసుకుంటా రావచ్చు. అయితే నాతాను ప్రవక్తొచ్చి ఇదిగో నువ్వు తప్పు చేశావు అని చెప్పినప్పుడు, దావీదు తను చేసిన పాపాన్ని ఎలా చూసాడు? నిజంగా ఈ కీర్తన అంతా చాలా సార్లు మనం చదివే ఉంటాం, వినే ఉంటాం. ఇప్పుడు కూడా ఒకసారి చదివాం కాబట్టి ఆహ్, దా నాతాను ప్రవక్త చెప్పి వెళ్ళిపోయిన తర్వాత తన పాపం తనకి ఎట్లా కనిపించింది? అందులో ఉన్న మాటలే. 51 కీర్తనలో ఉన్న మాటలే. ఎలా చూసాడు తన పాపాన్ని తను? దేవునికి విరోధంగా చేశాడు. నీకే విరోధంగా చేశాను అంటాడు కదా! మీకు కేవలము అవును. ఆ! 4వ అ అవును. మనుషులకి కాదు, నేను దేవునికి విరోధంగా పాపం చేశాను అని గుర్తిస్తాడు. హ్మ్. ఇంకా ఎలా చూస్తాడు తన పాపాన్ని?
ఓకే. నేను ముందుకెళ్తున్నాను. నిజంగా దావీదు నాతాను ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత అక్కడుంటది. నా అతిక్రమము నాకు తెలుసు. నేనేం చేస్తున్నానో నాకది తెలుసు అని ఒప్పుకుంటున్నాడు. తన పాపాన్ని తను తనకి తెలియనట్టు లేదంటే ఓహ్, చూసి చూడనట్టు తను వదిలేయలేదు గానీ, దేవునికి వ్యతిరేకంగా తను పాపం చేశాడు అనేది తనకు తెలుసు అనేది ఫస్ట్ ఒప్పుకుంటున్నాడు. తర్వాత చూస్తే కిందన 3 లాస్ట్‌లో ఉంటది. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉంది అనంటాడు. 3 ఫస్ట్‌లో ఉంటది. నా అతిక్రమములు నాకు తెలుసు. నేనేం చేశానో నాకు తెలుసు అని ఒప్పుకుంటున్నాడు. రెండోది నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉంది. నేనెప్పుడైతే పాపం జేశానో మనుషులకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా నేనెప్పుడైతే పాపం జేశానో, ఆ పాపం నన్ను విడిచిపోలేదు. నన్ను వెంటాడుతూనే ఉంది. నా ఎదుటే ఉంది ఆ పాపం. నేను చాలా సార్లు కవర్ జేసుకుంటా వచ్చాను గానీ, ఆ పాపం నన్ను వెంటాడుతూనే ఉంది అన్నట్టుగా తన పాపాన్ని తను చూస్తా ఉన్నాడు. తర్వాత చూస్తే అక్క చెప్పినట్లు నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం జేశాను. దావీదు అంటున్నాడు నేనేదో బెత్షెబాకి వ్యతిరేకంగా లేదంటే తన హస్బెండ్‌కి వ్యతిరేకంగా కాదు నేను పాపం జేసింది. నేను దేవునికే వ్యతిరేకంగా పాపం చేశాను అనేది తను యాక్సెప్ట్ జేస్తున్నాడు. కాబట్టి దాని ద్వారా మనకు అర్థం అవ్వాల్సిందేంటంటే ఈ లోకంలో మనం ఎవరికైనా వ్యతిరేకంగా మనం తప్పు చేసినప్పుడు, ఎవరినైనా బాధ పెట్టినప్పుడు, పాపం చేసినప్పుడు మనం మనుషులకి వ్యతిరేకంగా కాదు చెయ్యట్లేదు గానీ, అల్టిమేట్‌గా దేవునికే వ్యతిరేకంగా మనం పాపం చేస్తున్నాము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 4లో ఉంటది. నేను పాపంలోనే పుట్టినవాడను. పాపంలోనే నా తల్లి గర్భం ధరించింది. తన నేచర్ ఏంటో అంటే బెత్షెబాతో పాపం చేయటం వల్లే నేను పాపిని అని దావీదు గుర్తించట్లేదు గానీ, అసల నా నా పుట్టికే పాపపు నైజం. నా అణువణువు పాపంతోనే కల్మషమైపోయింది అని చెప్పి దేవుని దగ్గర తన యొక్క పాపపు నైజాన్ని ఉన్నదున్నట్టు దేవుని దగ్గర తన పాపాన్ని చూస్తా ఉన్నట్టు మనం చూస్తా ఉన్నాం. తన నేచర్ అసల తన నేచరే సిన్‌ఫుల్ నేచర్ అనేది తను గుర్తించగలిగాడు. ఆ పాపాన్ని తను దేవుని ఎదుటే చేస్తానని గుర్తిస్తా ఉన్నాడు. తర్వాత ఆ పాపం తనను వదిలిపెట్టి ఎళ్ళిపోలేదు. తనకి తెలుసు అన్నట్టుగా దావీదు ఆ పాపాన్ని చాలా సీరియస్‌గా చూస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం. అయితే అలా పాపం దేవునికి వ్యతిరేకంగా తను పాపం చేయటం వల్ల వచ్చే నష్టాలేంటి? అసలు దావీదు ఏం నష్టపోయాడు? ఈ వాక్యాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రాధేయపడే విధానాన్ని చూస్తా ఉన్నప్పుడు అసలు దావీదు ఏం నష్టపోయాడు? తన ప్రార్థన చూస్తే ఏం నష్టపోయానట్టు కనిపిస్తుంది మనకి. చాలా విషయాలు అందులో ఉన్నాయి. కొన్ని చెప్పండి. ఏం నష్టపోయాడు దావీదు? 8థ్ వర్స్‌లో చూస్తే హ్మ్. ఉత్సాహము, సంతోషము లేకుండా అయిపోయింది. అప్ అప్పుడు అప్పుడు సంతోషంగా దేవునితో ఉండేవాడు. హ్మ్. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించినంటే హ్మ్. దేహంలో కూడా చాలా బాధపడుతున్నట్టు మనకు కనిపిస్తా ఉంది. అవును. అవునక్క. అవును. తన బాడీలో కూడా సఫరింగ్ కనిపిస్తుంది. హ్మ్. ఇంకా చాలా విషయాలున్నాయి అందులో. శుద్ధ హృదయము పోయింది. అంటే హార్ట్‌లో అంటే ఆ గిల్టీనెస్ వచ్చేసింది. చెప్పండ్రా రంజని రాజకుమారి. మెసేజ్ చెప్పామంటే చెప్పేస్తారు. కానీ మీరు ఆలోచిస్తారని అడుగుతున్నాను నేను. అవునవును. నువ్వు మెసేజ్ కదా ఎలాగో రచన. కామనే గదా! చర్చ్‌లో అందరూ మెసేజ్‌లే చెప్తా ఉంటారు. మనం ఎప్పుడు వాక్యాన్ని అంత ఆలోచించం. అందుకనే క్వెషన్స్ ఏస్తాను నేను. అవునవును. చెప్పండి, రెస్పాండ్ అవ్వండి. రంజని, రాజీ, గ్లోరీ మీరు కూడా చెప్పండిరా. రక్షణానందం నాకు మరలా పుట్టించమని ఉమ్. సమ్మతి గల మనసును కలగజేయమని అడిగినట్లుగా అంటే ఆ! ఎ దాన్ని బట్టి ఏం కోల్పోయాడు తను? రక్షణానందం. తను సంతోషాన్ని దేవుడిచ్చిన ఆ సంతోషాన్ని తను కోల్పోయాడు. రక్షణ కోల్పోయాడు. ఆనందాన్ని తను కోల్పోయాడు. హ్మ్. మళ్ళీ పాపాల వైపు నేను తిరగకుండా ఉండినట్లుగా హ్మ్. చూద్దాం. ఆహ్, అపరాధ భావంతో ఉన్నాడు. అసలు 2, 3 వచనాలు చూస్తే, నా దోషం పోవునట్లు నన్ను కడుగయ్యా, నన్ను పవిత్రపరచు, నా అతిక్రమం నాకు తెలుసు, నా పాపం ఎప్పుడు నా ఎదుటే ఉంది అనంటే, దావీదులో చాలా గిల్టీ ఫీలింగ్ ఉంది. చాలా అపరాధ భావన, చాలా బాధపడతా ఉన్నాడు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న వ్యక్తి ఎప్పుడైతే పాపం చేశాడో,
ఆ అపరాధ భావన అనేది తను వెంటాడుతా ఉన్నట్టు మనకు కనిపిస్తా ఉంది. తర్వాత 7వ వచనంలో చూస్తే, నేను పవిత్రుడినగునట్లు హిస్సోపుతో నన్ను కడుగు అని ప్రార్థన చేస్తాడు. అంటే దేవుడిచ్చిన ఆ పవిత్రతని తను కోల్పోయాడు. అపవిత్రమైపోయినట్టు. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడో తను అపవిత్రమైపోయిన శరీరం ఉన్నట్టు తను గమనిస్తా ఉన్నాడన్నమాట. తర్వాత అక్క చెప్పినట్లు సంతోషాన్ని కోల్పోయాడు. క్లీన్ హార్ట్‌ని కోల్పోయాడు. ఎప్పుడైతే పాపం చేశాడో తన అంతరంగంలో స్థిరత్వం లేదు. రకరకాల ఆలోచనలు ఏం చేద్దామా? ఎట్లా ప్లాన్ చేద్దామా? దీన్ని ఎలా కవర్ చేసుకుందామా? ఇంకా రకరకాల ఆలోచనలు తను వెంటాడుతా ఉన్నాయి. ఎక్కడ గూడా తను ప్రశాంతంగా ఉన్నట్టు గాని, లేదంటే హ్యాపీగా ఉన్నట్టు గాని పాపం చేసి ఆహ్, య అదేది కనిపించట్లే. ఎప్పుడైతే పాపం తన లైఫ్‌లో ఎంటర్ అయిందో, తన జీవితం అంతా గూడా చాలా గందరగోళంగా అయిపోతున్నట్టు మనకు కనిపిస్తా ఉందన్నమాట. తర్వాత 11లో మీరెవరు చెప్పలే. చాలా ఇంపార్టెంట్ మాట. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసేయొద్దు అని చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆ పాపం చేసాడో దేవుని యొక్క సన్నిధి లేదంటే దేవుని ఆత్మ తనను విడిచి వెళ్ళిపోవటం తనకు అర్థమయింది. పాపం చేసిన దగ్గర దేవుని ఆత్మ కార్యాలు జరగవని, దేవుని ప్రెజెన్స్ అక్కడ ఉండదని దావీదు అర్థం చేసుకున్నాడు. కాబట్టి మళ్ళీ ప్రాధేయపడుతున్నాడు. ప్రభువా నన్ను క్షమించి మళ్ళీ నీ పరిశుద్ధాత్మను నాకు తిరిగివ్వు అని చెప్పి దేవుని దగ్గర ప్రాధేయపడుతున్నాడు. కాబట్టి పాపం చేస్తే దేవుని యొక్క ప్రెజెన్స్‌ని మనం కోల్పోతాము. దేవుడు మాట్లాడితే మనకి అర్థం గాదు. బైబిల్ చదివినా మనకు అర్థం గాదు. ఏదో టెక్స్ట్ బుక్ చదివినట్టు ఉంటది తప్ప, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడనేది మనకి ఏమీ అర్థం గాదు. ఎందుకంటే దేవుడు ప్రెజెన్స్ మనకి చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తా ఉంటది. రక్షణ ఆనందాన్ని మరలా పుట్టించడానికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆయనలో రక్షణ ఆనందాన్ని కోల్పోయాడు. సమ్మతి గల మనసిచ్చి నన్ను దృఢపరిచెయ్యా. నేను చాలా వీక్ అయిపోతా ఉన్నాను అని చెప్పి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మనం చూస్తే దావీదు పోయిన ఈ పరిస్థితులన్నీ మనం చూస్తే నిజంగా పాపం చేయటం వల్ల వచ్చే నష్టాలు ఎన్నో మనకు అర్థమవుతాయి. క్షణికావేశంలో చేసిన ఆ పాపం ఆ కొద్ది క్షణం సుఖాన్ని లేదంటే సంతోషాన్ని ఇచ్చిందేమో గానీ, దావీదు లైఫ్ అంతా గూడా ఎంతో దాని కోసం ఫేస్ చేయాల్సొచ్చింది. అపరాధ భావంతో కృంగిపోయాడు. దేవుని దగ్గర ఎంతగా తను పశ్చాత్తాపడుతొచ్చాడో ఈ కీర్తనలో మనం చూస్తా ఉన్నాం. అయితే దావీదు పాపం చేశానని నాతాను ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేసినప్పుడు తనెలా పశ్చాత్తాపడ్డాడు. నిజంగా దావీదు పడిన విషయాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు దావీదు దగ్గర నుంచి? ఎలా పశ్చాత్తాపడుతున్నాడు తను? ఏదో ఊరికే దేవుని దగ్గరికెళ్ళి యేసయ్య నన్ను క్షమించు, ఇది చేశాను అన్నట్టుగా అనిపిస్తుందా? తను నిజంగా తను వాడిన మాటలు అవన్నీ చూస్తా ఉన్నప్పుడు ఏం నేర్చుకోవచ్చు దావీదు దగ్గర నుంచి మనం? హృదయపూర్వక పూర్వకంగా హ్మ్. క్షమించు అనేసి అడిగాడండి. యెస్ అక్క. హృదయపూర్వకంగా దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. నిజంగా తను వేడుకునే విధానాన్ని చూస్తే చాలా హార్ట్‌ఫుల్‌గా దేవుని దగ్గరికెళ్లి తను ప్రాధేయపడుతున్నట్టు మనకనిపిస్తుంది. థాంక్ యూ అక్క. థాంక్ యూ. దేవు దేవుడు హృదయం కూడా కరిగిపోద్దా అన్నట్లు తను చేస్తుంటే మన ఆ! బిడ్డలు ఒక్కొక్కసారి మనల్ని సారీ చెప్పినప్పుడు అంటే హ్మ్. హార్ట్ఫుల్ గా సారీ చెప్పినప్పుడు ఇంకా మనం అన్ని మర్చిపోతాం కదా. అసలు దేవుడు ఎలా ఫీల్ అయ్యాడో అనిపిస్తా ఉంది. అన్ని హ్మ్. మాటలు వాడి తను అట్లా ప్రార్థన చేస్తాడు అవును. పశ్చాత్తాపడుతుంటే. అవునక్క. అవును. హ్మ్. యెస్. నిజంగా దావీదు పశ్చాత్తాపాన్ని మనం చూస్తా ఉంటే ఫస్ట్ తను పాపి అనేది ఫస్ట్ తను గుర్తించాడు. నిజంగా మనం దేవుని దగ్గర పశ్చాత్తాపపడే ముందు మనమేంటో మనకు అర్థం కావాలి. ఆహ్, అందుకనే చాలా సార్లు స్టూడెంట్స్‌తో మాట్లాడుతా ఉన్నప్పుడు కొంతమంది హిందూ బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి వస్తున్న పిల్లలు గాస్పెల్ చెప్తా ఉన్నప్పుడు "అక్క నేనేం తప్పు చేశానక్క? నేను చాలా పర్ఫెక్ట్. నేను అది చేయలేదు, ఇది చేయలేదు. నేను మంచిగానే ఉంటున్నాను." అన్నట్టు మాట్లాడుతా ఉంటారు. కానీ ఆహ్, దావీదు తన జీవితం అప్పుడే కాదు గానీ, తను చిన్నప్పటి నుంచి పాపంలోనే నా 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 పుట్టుకే పాపం అన్నట్టు దావీదు తన నైజాన్ని గుర్తించాడు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని తను గుర్తించాడు. తర్వాత తను యాక్సెప్ట్ చేసాడు తన పాపాన్ని. నేను చేశాను అనేది తను యాక్సెప్ట్ చేసాడు. తర్వాత యథార్థంగా పాపాన్ని ఒప్పుకున్నాడు దేవుని దగ్గరికెళ్ళి. తను కింగ్ స్టేజ్‌లో ఉన్నా గానీ, నేను ఒప్పుకోకపోయినా నన్నెవరు అడగరులే, నన్నెవరు పట్టించుకోరులే అని అనుకోలేదు గానీ, దావీదు దగ్గర తన పాపాన్ని
దేవుని దగ్గర తను ఎంతో యథార్థంగా ఒప్పుకున్నట్టు మనం చూస్తాము. నిజంగా పశ్చాత్తాపడ్డాడు. అంటే పశ్చాత్తాపం అంటే చాలా సార్లు మనం చేస్తాం, ఒప్పుకుంటాం, మళ్ళీ చేస్తాం, ఒప్పుకుంటాము. అలాంటి పశ్చాత్తాపాన్ని దావీదు లైఫ్‌లో మనం చూడం గానీ, తను తన లైఫ్‌లో ఇంకెప్పుడు గూడా అలాంటి పాపం తన లైఫ్‌లోకి ఎంటర్ అవ్వనివ్వకుండా అలాంటి పశ్చాత్తాపాన్ని దేవుని దగ్గర తను పడినట్టు చూస్తా ఉన్నాం. అందుకని దావీదు చివరి స్టేజ్‌లో తను చనిపోతున్నప్పుడు గూడా ఒక అమ్మాయిని తీసుకొని తన పక్కన పడుకోబెట్టడానికి రాజుకి వెట్టగలగటానికి ఒక అమ్మాయిని తీసుకొస్తాడు. కానీ దాన్ని గూడా రాజు దావీదు ఆ లాస్ట్ డేస్‌లో దాన్ని యాక్సెప్ట్ చేయడనమాట. అంతగా దేవుడికిచ్చిన దేవుని దగ్గర పశ్చాత్తాపంతో తనెప్పుడు అలాంటి పాపాన్ని తన జీవితంలో రిపీట్ చేయనంతగా దేవుని దగ్గర పశ్చాత్తాపడతాడు. క్షమించమని ప్రాధేయపడినట్టు కనిపిస్తా ఉంది. దేవుని పాదాలు పట్టుకొని నా పాపాన్ని కడుగయ్యా అని వేడుకుంటున్నాడు. నూతన హృదయం కొరకు తను బ్రతిమిలాడుకుంటున్నట్టు మనం చూస్తా ఉన్నాం. నిజంగా అందుకనే దేవుడు హ్మ్. దేవునికి మెచ్చిన హృదయానుసారుడైన మనుషుడు ఎందుకయ్యాడు అనంటే, పాపం చేసాడు. కానీ దేవుడు ఆ పాపాన్ని ఎంత సీరియస్‌గా చూస్తున్నాడో తను అర్థం చేసుకొని, దావీదు కూడా అంతగా తన పాపం కోసం దేవుని ఎదుట పశ్చాత్తాపపడడం చూస్తా ఉంటాం. మనకి అదొక్కటే కనిపిస్తది. దావీదు లైఫ్‌లో ఆ ఒక్క డాట్ కనిపిస్తది గానీ, నిజంగా తన లైఫ్ అంతా దేవునికి ఎంత ఇష్టకరంగా బతికాడో మనం చూస్తా ఉన్నాం. ఎందుకు అనంటే, అంత విరిగి నలిగిన హృదయంతో దావీదు దేవుని దగ్గర పశ్చాత్తాపడినట్టు కనిపిస్తా ఉంది. కాబట్టి దాని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? దావీదు పశ్చాత్తాపడిన విధానాన్ని బట్టి మన లైఫ్‌కి ఏం అప్లై చేసుకోవచ్చు దావీదు దగ్గర నుంచి? ఇది వింటా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఎవరు మాట్లాడట్లేదు. ఖచ్చితంగా మనకి దేవుడు చూపిస్తాడు. మనం పాపం చేస్తే మనతో హ్మ్. మాట్లాడుతా ఉంటాడు. హ్మ్. అప్పుడు మనము దావీదులాగా మనము ఒప్పుకోవాలి. చాలా సార్లు ఒప్పుకుంటాం గానీ, తను అది తప్పితే మళ్ళీ రిపీట్ చేయలేదు కదా! అట్లా యెస్ అండి. రిపీట్ చెయ్యకుండా హ్మ్. ఉండగలిగేలా దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి. యెస్ అక్క. యెస్. అలాంటి విరిగి నలిగిన హృదయాన్ని మనం చాలా సార్లు ఉండదు కానీ దేవుడిని అడగాలి ప్రభువా అలాంటి విరిగి నలిగిన హృదయాన్ని నాకియ్యి ప్రభువా అని అలాంటి మనసుతో మనం ప్రార్థన చేయాలని దావీదు దగ్గర నేర్చుకోవచ్చు. అయితే దేవుడు క్షమించిన తర్వాత ప్రభువా నువ్వు నన్ను క్షమించు వేడుకున్నాడు. చాలా వేడుకున్నాడు. ఒక దగ్గర ఉంటది. నా కన్నీళ్ల చేత నా పరుపు తేలజేయుచున్నాను అంటే ఎంత ఏడ్చాడో నిజంగా తను చేసిన పాపం చిన్నదేం గాదు. ఎంత నలిగిపోయాడో దేవుని సన్నిధిలో ఎంత ప్రాధేయపడ్డాడో ఈ వాక్యం చదివితే మనకు అర్థమవుతది. ప్రభువా నువ్వు నన్ను క్షమించు. మళ్ళీ నీ సన్నిధి నాకివ్వు. ఇచ్చిన తర్వాత నేను నీ కోసం ఇది చేస్తా ప్రభువా అని చెప్తున్నాడు. ఏం చేస్తాడంటారు దేవుని కోసం తను? 14, 15 వచనాలు చదివి చెప్పండి. ఏం చేస్తానని చెప్తున్నాడు దావీదు? 13లో గూడా ఉంటదిరా. ఆ! అతిక్రమం చేయి వారికి నీ త్రోవలను బోధించెదను. ఆ! అంటే హ్మ్. నేను ఇట్లా తప్పు చేశాను. హ్మ్. దేవుని దగ్గర నేను ఒప్పుకున్నాను. దేవుడు లేకపోతే నన్ను ఇలా పనిష్ చేశాడు. అలా యెస్ సార్. చెయ్యొద్దని గాని, ఇట్లాంటివి హ్మ్. గూడా నేను ఆ దారిలో వెళ్ళే వాళ్ళని నేను బోధిస్తాను. వాళ్ళు నీ తట్టు తిరిగేలాగా చేస్తాను అని చెప్తా ఉన్నాడు. చక్కగా చేస్తారు. హ్మ్. ఇంకా 14 ఇంకా 14లో సేవ్ మీ ఫ్రమ్ బ్లడ్ గిల్ట్ ఓ గాడ్ ద సేవ్ టు సేవ్ మీ అనేసి ఉంది. హ్మ్. అంటే రక్త నాకు తెలుగులో రాదు ఆ వర్డింగ్ చెప్తాం. అది రక్తాపరాధం నుండి. బ్లడ్ గిల్ట్ తోటి సేవ్ మీ అనేసి స్తుతి చేస్తానని చెప్పాడు దేవుడు. ఆ! ఎల్లప్పుడూ నీకు స్తుతిస్తానని. యెస్. ఇంకా 15లో ఏం చెప్తాడు? నీ స్థుతిని 15 ప్రచురించుతాను. నీ స్తుతి చేస్తాను అనేసి చెప్తా ఉన్నాడు. ఫస్ట్ ఏం ఓపెన్ మై చెప్పాడనంటే మైక్ మళ్ళీ నీ నీతిని గూర్చి ఉత్సాహగానం చేస్తాను. ప్రభువా నువ్వు నన్ను క్షమించు. నా దోషములన్నీ క్షమించి మళ్ళీ నాకా సంతోషాన్నివ్వు. నా జీవితాంతం మళ్ళీ అప్పుడు ఎట్లాగైతే నిన్ను స్తుతించానో, నీకు థాంక్స్ చెప్పానో నా జీవితాన్ని బట్టి, నిన్ను ఆరాధించానో మళ్ళీ అట్లాగా నీకు థాంక్స్ చెప్తాను ప్రభువా. నీకు కృతజ్ఞత కలిగి ఉంటాను.
నువ్వు నా జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి నేను నిన్నెప్పటికీ స్తుతిస్తాను అని చెప్తా ఉన్నాడు. తర్వాత అక్క చెప్పినట్లు నేను బోధిస్తాను. నా నోటితో నీ స్తుతిని నేను ప్రచురం చేస్తాను. నేను విట్‌నెస్‌గా ఉంటాను ప్రభువా. ఏ కార్యమైతే నా లైఫ్‌లో చేశావో, ఆ కార్యాన్ని నేను తెలియచేస్తాను. నేను కప్పుకుంటాను. నేను రాజుని గదా! నేనిట్లా చెప్పను అని అనట్లేదు గానీ, నేనెలాంటి వాడినైనా దేవుడు నన్ను క్షమించాడు. ఆ దేవుడు గొప్ప దేవుడు, పరిశుద్ధుడని నా నోటితో నిన్ను నీ స్తుతిని ప్రచురపరుస్తాను. నేను విట్‌నెస్‌గా ఉంటాను. నీ సాక్షిగా ఉంటాను అని దావీదు చెప్తా ఉన్నాడు. ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడంటే చాలా సార్లు మనం కూడా దేవుణ్ణి ప్రార్థన చేస్తాం. ప్రభువా నాకదివ్వు, నా ఫ్యామిలీని రక్షించు, లేదంటే నాకు మంచి హెల్త్ ఇవ్వు, అన్నీ చేస్తా ఉంటాం. కానీ ప్రభువా నువ్వు నాకిది చెయ్యి, నేను నీ కోసం ఇట్లా జీవిస్తాను. నేను నీ కోసం ఇది చేస్తాను అని ఎప్పుడు మనం చాలా తక్కువ ప్రార్థన చేస్తాం. ఇంక్లూడింగ్ మీ. నిజంగా అనిపిస్తా ఉంటది. దావీదు కీర్తనలు చదివితే ప్రభువా నువ్వు నాకిది చెయ్యి, నేను నీ కోసం ఇట్లా చేస్తాను. నేను నీ కోసం బ్రతుకుతాను. నేను నీ కూడా ఆహ్, అనింది అండి. కాబట్టి దావీదు చేసిన దేవుడు చెల్లించిన ఆ విధానాన్ని బట్టి దావీదు ఎలాగైతే ప్రభువా నువ్వు కూడా అలాంటి ప్రార్థన దేవుని దగ్గర చేయగలిగితే, ప్రభువా నువ్వు నాకు ఈ ఫ్యామిలీనిచ్చావు. నేను నీకోసం ఇట్లా నా ఫ్యామిలీ నీకోసం ఇట్లా ఉంటాం ప్రభువా అని ప్రార్థన చేయడం. అలాగే లేదంటే నాకు ఈ పరిచర్యనిచ్చావు. నేను నీకోసం ఇట్లా ఉంటాను అని ప్రార్థన చేయటం అనేది దావీదు తీసుకోవచ్చన్నమాట. అయితే ఈ రోజుల్లో దావీదు ఆ రోజు పాపం చేస్తే నాతాను ప్రవక్తని దేవుడు పంపించాడు. ఈరోజు అది పెద్ద పాపమేం గావచ్చు. చాలా చిన్న చిన్న పాపాలు మనలో కనిపించిన చాలా పాపాలుంటాయి డే బై డే లైఫ్‌లో. మాటలు గాని, యాక్షన్స్ గాని, థాట్స్ గాని చాలా ఉంటాయి మన లైఫ్‌లో. ఒకవేళ అలాంటి పాపాలు మనల్ని వెంబడిస్తా ఉన్నప్పుడు, మనం చేస్తా ఉన్నప్పుడు, అది మనకెలా అర్థం అవుతది? ఎవరు చెప్తారు మనకి ఈ రోజుల్లో? హృదయం గర్దిస్తది దేవుని యందు ఉన్న వాళ్ళకి. యెస్ అక్క. యెస్. ఫస్ట్ ఎవ్వరు చెప్పక్కర్లే ఫస్ట్. దేవుని వాక్యం దగ్గరికి కూడా ఫస్ట్ ఎళ్ళక్కర్లేదు. ఫస్ట్ మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తది. ఎందుకు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. రక్షించబడిన ప్రతి ఒక్కరి హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు గాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ప్రతి క్షణము మనల్ని గద్దిస్తానే ఉంటాడు. నువ్వు ఇట్లా జేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు అని జెప్పి. మనలో మనస్సాక్షి ఫస్ట్ మనల్ని గద్దిస్తా ఉంటది. తర్వాత ఇంకా ఆడ పెట్టాను. దేవుని వాక్యం. దేవుడు వాక్యం. హ్మ్. చదువుతా ఉన్నప్పుడు లేదంటే ఆయన ఆయన సేవకుల ద్వారా మనతో మాట్లాడుతా ఉంటాడు. ఇలాంటి బైబిల్ స్టడీస్ ద్వారా దేవుని వాక్యం మన దగ్గరకొస్తా ఉన్నప్పుడు ఆయన వాక్యం మనల్ని మన మన పాపాన్ని రిఫ్లెక్ట్ చేస్తా ఉంటది. మనలో ఏముందో అవన్నీ గూడా అద్దంలో మన ఫేస్ ఎలా కనిపిస్తదో మన జీవితం దేవుని వాక్యంలో అట్లా కనిపిస్తా ఉంటది. అసలు నేను ఈ విషయంలో తప్పిపోతున్నాను. లేదంటే ఈ విషయంలో నేను మార్చుకోవాలి అన్నది దేవుని వాక్యం మనల్ని సరిజేస్తా ఉంటదన్నమాట. ఇంకా ఈ 2 కాకుండా ఇంకా దేవుడు ఇంకెట్లా మనకి తెలియచేయొచ్చు. ఇంకేమైనా వేసి వాడతాడా దేవుడు? మనశ్శాంతి ద్వారా, దేవుని వాక్యం ద్వారా కాకుండా. అంటే మన సంఘ పెద్దలు లేకపోతే మన మెంటర్స్ గాని అట్లా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళు పెద్దలు అయిన విశ్వాసులు. తోటి విశ్వాసుల ద్వారా, లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా, కొన్నిసార్లు చిన్న పిల్లల ద్వారా కూడా చెప్పిస్తాడు. మనం జేయకుండా చాలా విషయాలు చిన్న పిల్లలకి కూడా చెప్తా ఉంటాం. కానీ చిన్న పిల్లల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడిస్తా ఉంటాడు. దేవుడు ఎవరిని వాడుకుంటాడో తెలీదు గానీ ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎవరో ఒకరిని కొన్నిసార్లు అన్‌బిలీవర్స్ ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతా వస్తా ఉంటాడనమాట. వాళ్ళు చేసిన పనులు చూస్తా ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతా వస్తా ఉంటాడు. తర్వాత అన్నీ గాకుండా ఇంకా వినకపోతే మనస్సాక్షి ద్వారా గద్దిస్తాడు. వాక్యం ద్వారా సరిజేస్తాడు. విశ్వాసం ద్వారా చెప్తా ఉంటాడు.
అయినా వినకపోతే దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో పరిస్థితులను వాడుకుంటాడు. అది హెల్త్ ఇష్యూసే గావచ్చు, ఇంట్లో ఏదో ప్రాబ్లమే గావచ్చు, లేదంటే మనశ్శాంతి లేకపోవటం. ఏదో ఒక పరిస్థితిని దేవుడు మన లైఫ్‌లోకి కలుగజేస్తా ఉంటాడన్నమాట. యోనా యోనాని చూస్తే నిజంగా దేవుడు ఫస్టొచ్చి మాట్లాడాడు, వినలేదు, పారిపోయాడు. దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అక్కడున్న నాయకుల ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు. అయినా వినలేదు. దేవుడు తుఫాన్‌ని వాడుకున్నాడు, చేపను వాడుకున్నాడు, సొరచెట్టుని వాడుకున్నాడు. ఎన్నో పరిస్థితులు వాడుకొని యోనాను మళ్ళీ తను పరిచర్య చేసేలాగా, మళ్ళీ తన దగ్గరకొచ్చేలాగా దేవుడు ఆ పరిస్థితుల్ని కలుగ చేస్తా వచ్చాడు. కాబట్టి ఈ రోజుల్లో మనం దేవునికి వ్యతిరేకంగా వెళ్తా ఉన్నప్పుడు, లేదంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తా ఉన్నప్పుడు, దేవుడు ఖచ్చితంగా ఈ మార్గాల్ని దేవుడు ఎన్నుకుంటాడు. అంటే మనల్ని ఇబ్బంది పెట్టాలని కాదు గానీ, మనల్ని డిసిప్లిన్ చేయడానికి, మళ్ళీ తన వైపు మనల్ని తీసుకెళ్ళటానికి, తన సన్నిధిని మళ్ళీ ఇవ్వటానికి, దేవుడు ఈ పరిస్థితులన్నీ గూడా మన జీవితాల్లో ఎలౌ చేస్తాడనేది మన జ్ఞాపకం జేసుకోవాలి. అయితే పాపం అని తెలిసి గూడా సరిచేసుకోకపోతే అసలు ఏం జరుగుతది? దేవుడు గద్దిస్తా ఉంటాడు. చాలా విషయాల ద్వారా మనకు తెలియజేస్తా ఉంటాడు. ఈ విషయాల్లో కరెక్ట్ కాదు అని చెప్తా ఉన్నప్పుడు, సరి చేసుకోకపోతే ఏం జరుగుతది? సడన్‌గా ఆహ్, దేవుని గద్దింపు అంటే మరణం లాంటి పరిస్థితొస్తది. అర్థం. దే ఆహ్, మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేస్తానని చెప్పాడు గదా దేవుడు. ఎవరైతే మళ్ళీ మళ్ళీ తప్పిపోయి దేవుని మాటలు వినట్లేదో వాళ్ళకి క్షమాపణ లేదు. మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసి దేవుడైతే వదిలేస్తాడు. వదిలేసిన పరిస్థితి వాళ్ళకి మరణానికే దారితీస్తది. హ్మ్. చెప్పాలి. ఇంకా ఓకే. విశ్వాసులుగా మనం తప్పు చేస్తే, దేవుని పిల్లలంగా మనం తప్పు చేస్తే దేవుని ప్రెజెన్స్‌ని అసలా మనము అనుభవించలేకపోతాం. తప్పు చేసిన ఇమ్మీడియేట్‌లీగా దేవుని సన్నిధికి వెళ్ళటం, దాన్ని సరి చేసుకోవటం, ఒప్పుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. తర్వాత మనం చూస్తే ఆ సంతోషం మనలో ఉండదు. మనం సరి చేసుకోకపోతే. ఒక పాపాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో పాపం చేయాల్సొస్తది. తర్వాత మరణ భయం చాలా సార్లు వెంటాడుతా ఉంటది. అమ్మో! నేను మళ్ళీ పాపం చేశానా? మళ్ళీ నేను నరకానికి వెళ్ళిపోతానా? అనే దిగులు. మళ్ళీ అపరాధ భావన దావీదులాగా ఆయన ఒప్పుకోకముందు ఎట్లాంటి పరిస్థితయితే అనుభవించాడో, అలాంటి పరిస్థితే మనం మనం అనుభవించాల్సొస్తది. దేవుని దగ్గరకొచ్చే వరకు గూడా ఆ సంతోషం గాని, దేవుని సన్నిధి గాని, ఏది గూడా మనం అనుభవించలేము. కాబట్టి తప్పు చేసిన తర్వాత దేవుని దగ్గర మనం సరి చేసుకోకపోతే నష్టపోయేది మనమే అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అనంటే దానివల్ల మనకొచ్చేది ఏముండదు. ఆహ్, 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 ఆ క్షణమాత్రం ఉండే ఆ సంతోషం కోసం దేవుడిచ్చే ఆ నిత్యమైన సంతోషాన్ని మనం పోగొట్టుకుంటాము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి 51 కీర్తన ద్వారా మనం నేర్చుకున్న విషయాలేంటి అనంటే, పాపాన్ని ప్రతిరోజు ఖచ్చితంగా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. వాటిని కప్పుకోకూడదు. దావీదు ఎలాగైతే యథార్థంగా తన తన చిన్నప్పటి నుంచి యెస్ ప్రభువా! నువ్వు లేకుండా నా లైఫ్‌లో మంచంటూ ఏదీ లేదు. నా స్వభావమే పాపపు నైజం అన్నట్టుగా ఎట్లాగైతే దావీదు దేవుని దగ్గర పశ్చాత్తాపపడ్డాడు. మనం గూడా దేవుని దగ్గర ఆ విధంగా ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం క్లీన్ జేసుకోవటం అనేది, మన పాపాలు ఒప్పుకోవటం అనేది యాజ్ ఏ బిలీవర్స్‌గా దేవుని పిల్లలంగా మనం చేయాల్సింది. రక్షించబడకముందు రక్షణలో మనం పాపాలు ఒప్పుకుంటాము. ఒప్పుకున్నంత మాత్రాన మనందరం ఏమి పర్ఫెక్ట్ అయిపోము, దేవదూతలయిపోము. లోక మాలిన్యం మనకు అంటుతానే ఉంటది గాబట్టి, ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం సరిచేసుకోవటం అనేది చాలా ముఖ్యం. తర్వాత పాపాన్ని ఒప్పుకోవాలి. అందుకే దేవుడంటాడు మీ పాపాలు మీరు ఒప్పుకుంటే నేను నమ్మదగిన వాడిని, నీతిమంతుడిని గనుక మీ పాపాలన్నీ క్షమిస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. మీరు పాపం లేనివారు అని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాము అని అర్థం. నేను చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాను. నేను చాలా మంచి బిలీవర్‌ని అని అని మనం ఎప్పటికీ చెప్పలేం. ఎందుకు అనంటే మన బట్టి కాదు మనం నీతిగా ఉన్నది. ఆ నీతి దేవుడే ఇవ్వాలి. దేవుని బట్టి మాత్రమే మనం
ఆ పాపం నుంచి బయటికి రాగలుగుతాం. కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. కాబట్టి ఒప్పుకోకపోతే నష్టపోయేది మనమే. క్షమాపణ ఇచ్చే దేవునికి ఖచ్చితంగా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మనల్ని ఇంత గొప్ప పాపం నుంచి మనల్ని విమోచించి ఆ నిత్య రాజ్యాన్ని ఇచ్చిన దేవునికి మన జీవితాంతం ఆయనకి కృతజ్ఞత తెలియచేయాలి. ప్రభువా ఇలాంటి పరిస్థితిలో నిజంగా కొన్నిసార్లు మనం చేసే చిన్నప్పటి నుంచి చేసినవన్నీ తలుచుకుంటే మనల్ని మనమే యాక్సెప్ట్ జేయలేం. అసలు దేవుడు ఎలా యాక్సెప్ట్ జేసాడు నన్ను అనిపిస్తా ఉంటది చాలా సార్లు. కానీ ఇంత కృపను మన పట్ల చూపించిన దేవునికి ఖచ్చితంగా మనం రుణపడి ఉండాలి. దేవునికి థాంక్స్ చెప్పాలి ఆయనిచ్చే రక్షణను బట్టి. ఆయన కొరకు మనం సాక్షిగా ఖచ్చితంగా జీవించాలి. ప్రభువా నువ్వు నన్ను క్షమించావు. నీ సాక్షిగా నేను ఈ లోకంలో జీవిస్తాను. దావీదు ఎలా అయితే ప్రార్థన చేస్తున్నాడో నీ నీ యొక్క నీతిని నేను ప్రచురపరుస్తాను ప్రభువా. నీ స్తుతిని నేను ప్రచురపరుస్తాను. నీకు నేను థాంక్స్ కలిగి ఉంటాను అని దావీదు చెప్తా ఉంటాడన్నమాట. కాబట్టి 17లో చూస్తే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యం చేయవు. నిజంగా అలాంటి హృదయాన్ని మనకివ్వాలని మనం ప్రార్థన చేద్దాం. నిజంగా దావీదు అట్లా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఎంత నెమ్మదిచ్చుంటాడో. చాలా పరిస్థితులు తనకొచ్చుంటాయి. కానీ అరణ్యంలో పారిపోతా గూడా కొడుకు తరుముతా ఉన్నా గాని, అరణ్యంలో గూడా ఎంతో హ్యాపీగా నిద్రపోతాడు. ప్రభువా నువ్వే నాకు తోడుగా ఉన్నావు. ఎంతో భయంకరమైన పరిస్థితిలో గూడా చాలా నెమ్మది తన హృదయంలో తను అనుభవించినట్టు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా గాని, దేవుడిచ్చే నెమ్మదిని మనం పొందుకుంటాం. కానీ పాపం చేసినాక దానికొచ్చే కాన్సిక్వెన్స్ అనేది ఖచ్చితంగా మనం ఫేస్ చేయాలి. దావీదు పాపాన్ని ఒప్పుకున్న తర్వాత కూడా, ఆ పాపం వల్ల వచ్చే ప్రతి కాన్సిక్వెన్స్‌ని తను ఎదుర్కొన్నాడు ఈ లోకంలో. కానీ ఎప్పుడు గూడా ప్రభువా నేను ఒప్పుకున్నాను గదా! ఇంకా ఎందుకయ్యా నన్ను ఇంతగా సఫర్ జేస్తున్నావు? నా కొడుకే నా మీద తిరుగుబాటు చేస్తున్నాడని దావీదు ఎప్పుడూ దేవుడిని క్వెషన్ చేయలేదు. దేవుడిచ్చిన శిక్షని లేదంటే క్రమశిక్షణని తను యాక్సెప్ట్ చేశాడు. యెస్ ప్రభువా నేను చేసిన దానికి నేను ఇది అర్హుడినే అని జెప్పి తను యాక్సెప్ట్ చేశాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తనకి నెమ్మది, సమాధానం ఇచ్చినట్టు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దావీదు జీవితం ద్వారా దేవుడు నేర్పించిన ఈ విషయాలను బట్టి మనం ప్రార్థన చేసుకుంటూ మనల్ని మనం దేవునికి దేవుణ్ణి మన హార్ట్‌ని క్లీన్ చేయాలని. ఏ చిన్న రహస్య పాపమైనా దేవుడు దాన్ని అసహ్యించుకుంటాడు. అలాంటి పాపాలని దేవుని దగ్గర మనం ఒప్పుకుంటూ దేవునికి కృతజ్ఞత కలిగి దేవునికి సాక్షిగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఈ యొక్క మెసేజ్‌ని మనం క్లోజ్ చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. మా దేవా మా యేసయ్యా నీకు వందనాలు. గొప్ప దేవా నీ నామాన్ని స్తుతిస్తా ఉన్నాను తండ్రి. దేవా నీ బిడ్డలతో కలిసి నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు. నిజమే దేవా దావీదు దేవా బెత్షెబాతో పాపం చేసిన తర్వాత దేవా నువ్వు తన్ను వదిలేయలేదు గానీ నీ సేవకులు పంపించి దేవా తను మళ్ళీ సరిచేసినప్పుడు ఒక రాజు స్థానంలో ఉండి గూడా తను ఎంతగా రెస్పాండ్ అయ్యి, ఎంతో సెన్సిటివ్‌గా ఆ పాపాన్ని దేవా తను చూస్తా వచ్చాడు. దేవా నువ్వు ఎలా అయితే పాపాన్ని అసహించుకుంటావో అంతగా తను నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతూ దాని నుంచి బయటకు రావటానికి దేవా తను పడిన ఆ పశ్చాత్తాపాన్ని మా హృదయంలో కూడా మేము అలాంటి హృదయాన్ని కలిగి ఉండటానికి సహాయం చేయండి. దేవా దావీదులాగా మీ క్షమాపణ పొందుకున్న మేము నువ్విచ్చిన నిత్య జీవితాన్ని పొందుకున్న మేము నీకు కృతజ్ఞత కలిగి ఉంటూ జీవితాంతం నీ సాక్షులుగా ఉండటానికి నీకోసం బ్రతకటానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యం చేసే దేవుడో కాదు. కప్పుకుంటే దేవా 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 వేషధారులను క్షమించే దేవుడో కాదయ్యా. యథార్థంగా నీ సన్నిధిలో ఒప్పుకునే వారిని నువ్వు యాక్సెప్ట్ చేసే దేవుడో. అలాంటి హృదయాన్ని, క్లీన్ హార్ట్‌ని నీ నీ సన్నిధిలో మేము కలిగి ఉంటూ నువ్విచ్చిన ఆ రక్షణ ఆనందంలో కంటిన్యూ అవ్వగలగటానికి మీరే కృప చూపించమని, సహాయం చేయమని, మీరిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ ఈ మీటింగ్‌లో ఉన్న బిడ్డలందరినీ మీరే బ్లెస్ చేసి ఇంకా వాడుకుంటూ రమ్మని యేసుక్రీస్తు నామములో స్తుతించి, ప్రార్థించి, అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.